హలో అండి అందరికీ. నిన్న అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత జరిగిన మొదటి శ్రీరామనవమి కదా! అలాగే నిన్న మధ్యాహ్న సమయంలో నేను నా ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! అయోధ్య వీడియోస్ చేసే టైంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహం మీద ఖచ్చితంగా శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు పడతాయి అని. అలాగే నిన్న మధ్యాహ్న సమయంలో ఆయనకి బొట్టు పెట్టినట్లుగా సూర్యకిరణాలు ఆయనకి ఇక్కడ పడ్డాయి. అది భక్తి ఛానల్‌లో కూడా చూపిచ్చారు. నాకు తెలిసి చాలామంది చూసే ఉంటారు. దాని గురించి నేను ఈరోజు వీడియో చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దేశ విదేశాల నుండి కూడా వచ్చారనమాట. అంటే హిందువులు ఎక్కడెక్కడ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి శ్రీరామనవమి కదా! అందుకని చాలామంది వచ్చారు. ఎక్కువ రష్ అయిపోయి అనౌన్స్‌మెంట్ వాళ్ళు ముందే ఇచ్చేశారు. ఇక రావద్దండి 25 లక్షల మంది కన్నా ఎక్కువగా వచ్చేసారంట. అంటే అక్కడున్న రూమ్స్ కూడా చాలా వరకు ఫిల్ అయిపోయాయంట. అందుకని ముందుగానే అనౌన్స్‌మెంట్ ఇచ్చేసారట ఇంక రావద్దండి అని. అధునాతన సాంకేతిక సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహంపై అంటే ఖచ్చితంగా నుదుటిపై తిలకం పడేలాగా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంది అది. అయోధ్యలో ఉన్న బాలరాముడి విగ్రహంపై ఖచ్చితంగా శ్రీరామనవమి రోజే ఆ సూర్యకిరణాలు ప్రసరించేలా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారంట గుడి కట్టేటప్పుడే. అంటే పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక ప్రాసెస్ అంటే ఒక వ్యవస్థను వాళ్ళు రూపొందించారంట. ఆలయ పైభాగంలో సూర్యకాంతిని తీసుకునేందుకు అంటే గ్రహించేందుకు ఒక మిషన్‌ని అంటే ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారంట. అక్కడి నుంచి పైపు లోపలికి ఆ లైటింగ్ అనేది కాంతి ప్రసరించి తిలకంగా కనిపిస్తుందంట. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే బెంగుళూరులో ఉన్న ఇన్‌స్టిట్యూట్ అనమాట. అది కూడా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. బెంగుళూరులోని ఐఐఏ శాస్త్రవేత్తలు అంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ అంటే సిబిఆర్ఐ శాస్త్రవేత్తలు ఆలయాన్ని కట్టేటప్పుడే ప్రత్యేకంగా నిర్మించారనమాట. ఇదంతా ఈ టెక్నాలజీ అంతా వాళ్ళు ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి అంటే వాతావరణ మార్పులు వస్తూ ఉంటాయి కదా, గ్రహాల పరిభ్రమణం సమయం ఒకేలా ఉంటుందా, అవేవి ఉండవు కదా. ఇవన్నీ క్వశ్చన్స్ వాళ్ళకి అందరూ అడిగారనమాట సైంటిస్టులకి. అంటే వాతావరణ మార్పుల వల్ల ఒక్కోసారి పడచ్చు పడకపోవచ్చు కదా. దీనికి కూడా వాళ్ళు పరిష్కరించారనమాట ఈ ప్రాబ్లమ్‌ని కూడా. అది ఎలాగంటే గడియారంలో ముళ్ళులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజం ద్వారా దీన్ని అంతా ప్రిపేర్ చేశారనమాట. అంటే సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరాన్ని కూడా వాళ్ళు ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 డేస్ అంటే 365 రోజులు స్వల్పంగా కొంచెం కొంచెంగా మూవ్ చేస్తూ ఉంటుందంట. అంటే 365 రోజులు అది కదుపుతూనే ఉంటుందంట. మళ్ళీ ఎప్పుడైతే శ్రీరామనవమి రోజున అంటే నవమి రోజున వారు అనుకున్న చోటుకు అది తీసుకొస్తుందంట. మళ్ళీ నవమి రోజున అది లైటింగ్ పడేలాగా చేస్తుందంట. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకండ్లతో సహా లెక్క వేసి ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు వ్యవస్థని వాళ్ళు శాస్త్రవేత్తలు అన్నీ రూపొందించారంట. ఈ వ్యవస్థ అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఆ సూర్యతిలకం రాముడి నుదుట మీద పడుతుందో ఈ ప్రాసెస్‌నంతా ఈ వ్యవస్థ 19 ఏళ్ళు అంటే 19 ఇయర్స్ ఆగకుండా పనిచేస్తూనే ఉంటుందంట. మళ్ళీ 19 సంవత్సరాల తర్వాత మరోసారి వాళ్ళు ఈ సమయాన్ని అంతా సరి చేస్తారంట. ఇదంతా శాస్త్రవేత్తలు బెంగుళూరులో ఉన్న సైంటిస్టులు ఇదంతా చేశారు. అంటే ఈ 19 సంవత్సరాలు శ్రీరామనవమి రోజున మధ్యాహ్న సమయంలో ఆ సూర్యతిలకం పడేలాగా చేశారు కదా. మళ్ళీ 19 సంవత్సరాల తర్వాత
మళ్ళీ వాళ్ళు టైం సెట్ చేస్తారు. మళ్ళీ అక్కడ తిలకం పడేలాగా, అంటే ఆ సూర్యకిరణాలు పడేలాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.